అప్డేట్స్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్, హైదరాబాద్లోని చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ను ఓడించి ఫామ్ హౌస్కు పరిమితం చేయడమే ప్రజలు వేసిన పెద్ద శిక్ష అని, కొత్తగా జైల్లో వేయాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. తనకు విద్వేషపూరిత రాజకీయాలు చేయడం రాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారిలో ఎవరికీ నైతిక విలువలు లేవని విమర్శించారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లను బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు బీసీ రిజర్వేషన్లను ఆపామని సంబరపడొచ్చు, కానీ ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్లను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లా చెదురైపోయి మృతుల సంఖ్య గుర్తించడం కష్టమని స్థానికులు చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెల్డింగ్ షాపులో సిలిండర్ పేలి సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లా చెదురైపోయాయి. మృతుల సంఖ్య గుర్తించడం కష్టమని స్థానికులు చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెల్డింగ్ షాపులో సిలిండర్ పేలి సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టరు నందకుమార్ అందిస్తారు. చెప్పండి, ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? థ్యాంక్ యూ విజయ. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరంలోని ఏదైతే జాలార్పేట దగ్గర ఉన్న హిమాలయ బార్ పక్కన ఈ యొక్క పెను ప్రమాదం చోటు చేసుకుందనే తెలుస్తుంది. ముఖ్యంగా మనకున్న తాజా సమాచారం మేరకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పేలి ఈ దుర్ఘటనలో ఇప్పటికే 3 మృతి చెందినట్టుగా మనకి అధికారులు అధికారికంగా తెలియజేశారు. అయితే మరి ఒక 3 యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెనువెంటనే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింగ్ జార్జ్ హాస్పిటల్ కి తరలించారు. వెనువెంటనే ఆ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా పోలీస్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులందరూ చేరుకొని ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందన్న దానిపైన ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఏదైతే ఈ యొక్క వెల్డింగ్ మెషిన్ షాప్ లోని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేయడం వల్లే ఈ యొక్క పెను ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే ఏదైతే పాత నగరం దగ్గర ఉన్న ఈ యొక్క జాలారిపేటలో ఒక్కసారిగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పేలున్న ఘటనలో ఒక్కసారిగా
అక్కడ ఉన్న ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదర అయిపోవడం చాలా మానవీయ సంఘటనగా అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకి లోనవుతున్నారు. అయితే అధికార గణం అంతా కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఒక్కసారిగా ప్రశాంతంగా సాగర్ తీరంలో ఉన్న ఈ యొక్క జాలారిపేటలో ఇంత పెద్ద పెను ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా అటు అధికారులు తేల్చినది ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వాడటం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది విజయ. ఓకే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అసలు ఎవరైతే అక్కడే ఒక గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు అయితే అక్కడే చనిపోయారు. ఇంకొక ముగ్గురు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ గా ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ కి ఇప్పటికే తరలించడం అయితే జరిగింది. మనకున్న సమాచారం మేరకు మరి ఒక ఇద్దరు కూడా కొంచెం విషమంగా ఉన్నట్టుగానే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళకి అత్యంత ఆధునికమైన వైద్యం అందించే విధంగా కూడా అధికారులు చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా హోంమంత్రి ఎవరైతే వంగలపూడి అనిత కూడా ఈ యొక్క ఘటన పైన ఆరా తీసి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి. ఒకవేళ ఇంకా మెరుగైన వైద్యం కోసం ఈ ప్రైవేట్ హాస్పిటల్ తరలించే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటందుకు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించే అవకాశం కూడా ఉంది విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందకుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్ పై అధికారులతో బండి సంజయ్ చర్చిస్తున్నారు. కాగా ఈ భేటీకి ఏపీ, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐబి సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆధారాలను బండి సంజయ్ ముందుంచారు. కేంద్ర నిఘా వర్గాలు కాగా రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు బండి సంజయ్ హాజరు కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏసీబీ వలలో భారీ తిమంగలం పడింది. గిరిజన సంక్షేమ శాఖ ఏఎన్సీ అప్పవరపు శ్రీనివాసు విజయవాడలో ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బిల్లులు చెల్లించేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. ఈఎన్సీ శ్రీనివాస్కు కాంట్రాక్టర్ ఇప్పటికే 25 లక్షల రూపాయల లంచం ఇచ్చారు. మరో 25 లక్షల రూపాయలు ఇస్తే తప్ప బిల్లులు చెల్లించేది లేదని కాంట్రాక్టర్కు తేల్చి చెప్పారు. దీంతో కృష్ణరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం రచించి శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో మండల అధ్యక్షుడి ఎంపికలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు అధ్యక్ష పదవులు సజావుగా జరిగాయి. కానీ ఓజిలి మండలానికి అధ్యక్ష పదవి కోసం టీడీపీ పార్టీలో 2 వర్గాలు పోటీ పడ్డాయి. ఓజిలి గ్రామానికి చెందిన శివ, పెదపర్య గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మండల అధ్యక్ష పదవి తమకే కావాలని ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ ముందు స్టేజ్ పైకి వచ్చి బహాబహిగా దిగారు. ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ యుద్ధ వాతావరణం తర్పించారు. భద్రతా సిబ్బందితో ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.
బనకచెర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. అందుకే సాంకేతిక, ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి 12 మంది సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీలో ఏపీ, తెలంగాణ నుంచి 5 నిపుణుల చొప్పున పేర్లను పంపాలని కేంద్ర జలవనరుల శాఖ 2 రాష్ట్రాలను కోరింది. అదనంగా కేంద్రం తరపున మరో 2 నిపుణులను ఈ కమిటీలో నియమించనుంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పార్టీ తనను అవసరమైన సమయంలో పట్టించుకోలేదని, అవమానపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం శ్రమించినా చివరికి నమ్మకాన్ని కోల్పోయానని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు వట్టి అపోహాలేనని స్పష్టం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే కావడం పెద్ద పని కాదు, ఎంపీ కావడం పెద్ద పని కాదు. అవ్వడం వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. నా వాయిస్ బ్రతికుండాలంటే నన్ను స్వేచ్ఛగా పని చేయించేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీలో చేరడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తుంది. ఆ 2 పార్టీలు కూడా ఒకరొక వర్గాన్ని గురించి మాట్లాడతారు, ఇంకొక వర్గాన్ని గురించి మాట్లాడతారు అనేది చర్చ ఉంది. అదే విషయాలను నేను చర్చిస్తాను. బీజేపీ పార్టీ దేశం కోసం అంటుంది. దేశంలో మైనారిటీలు, దళితులు ప్రజలు కారా, పౌరులు కారా? లేదు, కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకున్నాను. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ 2 పార్టీలు కూడా నన్ను సంప్రదించినాయి. చాలా పై స్థాయి నుంచి మాట్లాడుతున్నాను. నేనేమో ఆశామాషి మీ గువ్వల బాలరాజు అంటే మీకు ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండొచ్చు. 2 సార్లు ఎమ్మెల్యే అయినా నేను. మళ్ళీ ఎమ్మెల్యే కావడం పెద్ద పని కాదు, ఎంపీ కావడం పెద్ద పని కాదు. అవ్వడం వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. నా వాయిస్ బ్రతికుండాలంటే. వరంగల్ జిల్లా ఎంజీఎంలో సైకియాట్రీ వైద్యుడి విద్యార్థులను వేధిస్తున్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. వైద్యుడిపై కేఎంసీ ప్రిన్సిపల్ ఓ విచారణ కమిటీ నియమించింది. సదరు సైకియాట్రీ వైద్యుడు పీజీల పట్ల అసభ్యంగా, అనుచితంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ అసభ్యకరమైన మొబైల్ సందేశాలను కూడా పంపుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. అతడి ఆగడాలు భరించలేక కేఎంసీ ప్రిన్సిపల్ పీజీలు మొరపెట్టుకున్నారు. నిత్యం బాడీ షేవింగ్ చేయడంతో పాటు పాల్పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య 5 సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ నుండి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ మెంబరు తమని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో విచారణ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సీనియర్ ప్రొఫెసర్స్, ఒక 5 మెంబర్స్ సీనియర్ ప్రొఫెసర్స్తో కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఇంకా విచారణ జరుగుతుంది. ఆ రిపోర్టు 1-2 రోజుల్లో అందే అవకాశం ఉంది. దాన్ని చూశాక, రిపోర్ట్ చూశాక నిజానిజాలు చూసి ఆ తర్వాత తదుపరి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా సరికొండపాలెం పరిధిలో మట్టి మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. బొల్లపల్లి మండలంలో ఎర్రమట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దీనిని అడ్డగోలుగా తవ్వి పట్టణంలోని కొన్ని వెంచర్లకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో ఖాళీ స్థలాలలో కూడా మట్టిని తవ్వేసి తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ముడుపుల మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సారించి అక్రమ తవ్వకాలను ఆపాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.